వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలుస్తున్నారు బీజేపీ నేతలు. వయస్సు హోదా మరిచి అడ్డగోలు వ్యాఖ్యలు చేస్తూ అబాసు పాలవుతున్నారు. ఈ మధ్యే ఆ పార్టీకి చెందిన మధ్యప్రదేశ్ మంత్రి విజయ్ షా కల్లల్ సోఫియా ఖురేషీపై నోరు పారేసుకుని సుప్రీం చేతిలో చివాట్లు తిన్నారు. ఇక అదే రాష్ట్రం అదే పార్టీకి చెందిన మనోహర్ లాల్ ఠాకర్ నడి రోడ్డుపై చేసిన భాగోతం గురించి మాట్లాడకుండా ఉండటమే మంచిది. పహల్గామ్ ఉగ్రదాడి అనే సున్నితమైన అంశం గురించి మాట్లాడేటప్పుడు కాస్త ఆచితూచి మాట్లాడాలి. ఇలా చేతకాకే విజయ్ షా కేసుల్లో చిక్కుకున్నారు. ఇప్పుడు అదే తప్పు చేశారు మరో బీజేపీ నేత, హర్యానా ఎంపీ రామచంద్ర జాంగ్రా. హర్యానాలోని భివానీలో జరిగిన ఓ సభలో పహల్గామ్ దాడిలో భర్తలు కోల్పోయిన మహిళల గురించి అనుచిత కామెంట్స్ చేశారు. ఉగ్రదాడి సమయంలో ఆ మహిళలు తమ భర్తలను విడిచిపెట్టమని ఉగ్రవాదులను వేడుకునే బదులు వారికి ధైర్యంగా ఎదిరించి పోరాడాల్సిందని అన్నారు. ఆ సమయంలో ధైర్యంగా ఎదురు తిరిగి ఉంటే మరణాలు తగ్గేవని అభిప్రాయపడ్డారు. జాంగ్రా చేసిన ఈ వ్యాఖ్యలపై రాజకీయ దుమారం రేగుతుంది. విపక్ష నాయకులు జాంగ్రాపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయన వ్యాఖ్యలు అత్యంత అభ్యంతకరమంటూ కాంగ్రెస్ నేతలు దీపిందర్ సింగ్ హుడా, సుప్రియా శ్రీనేత్, సమాజ్వాదీ అధినేత అఖిలేష్ యాదవ్లు మండిపడ్డారు. మహిళలపై ఇలాంటి అవమానకర వ్యాఖ్యలు చేయటం బీజేపీ నేతలకు అలవాటైపోయిందంటూ తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అయితే జాంగ్రాకు ఇదేం కొత్త కాదని, గతంలో రైతుల ఉద్యమం సమయంలో కూడా 700 మంది అమ్మాయిలు మాయమయ్యారంటూ చీప్ కామెంట్ చేశారంటున్నారు కొందరు. ఇక పార్లమెంట్ లో కూడా నర్సుల డ్రెస్సింగ్ పై చేసిన జాంగ్రా చేసిన వ్యాఖ్యలు మహిళా సంఘాల ఆగ్రహానికి గురయ్యాయి. జాంగ్రా వ్యాఖ్యలపై పార్టీలో కూడా నిశ్శబ్ద అసంతృప్తి వ్యక్తమవుతుంది. ఇలాంటి వ్యాఖ్యలు పార్టీ ప్రతిష్టను దిగజారుస్తున్నాయంటూ లోపలి నేతలే అసహనం వ్యక్తం చేస్తున్నారని సమాచారం. అవగాహన లేని వ్యాఖ్యలు చేసిన నేతలపై చర్యలు తీసుకోవాలి అనే డిమాండ్ పెరుగుతుంది. విజయ్ షా తర్వాత మధ్యప్రదేశ్ డిప్యూటీ సీఎం జగదీష్ దేవదా కూడా ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ఇండియన్ ఆర్మీపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. పహల్గామ్ ఘటన నేపథ్యంలో బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలు సామాజికంగా, రాజకీయంలో కూడా తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. శాంతి, సంయమనంతో స్పందించాల్సిన సమయాల్లో అణిచివేసే మాటలు మాట్లాడడంపై ప్రజా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు బీజేపీ హైకమాండ్ తమ పార్టీ నేతల చీప్ కామెంట్స్ తో దిద్దుబాటు చర్యలు మొదలుపెట్టింది. తమ నేతలకు కమ్యూనికేషన్ స్కిల్స్ ను మెరుగుపరుచుకోవడంతో పాటు బహిరంగంగా మాట్లాడేటప్పుడు బాధ్యతగా మెలగడంపై ట్రైనింగ్ ఇచ్చేందుకు సిద్ధమైంది. ఈ ప్రోగ్రాం ఇంతకు ముందు అనుకున్నదని, పార్టీ అంతర్గత వ్యవహారమని చెబుతున్నా ప్రజల నుంచి తీవ్ర విమర్శలు రావటం వల్లే సడన్ గా కమ్యూనికేషన్ ట్రైనింగ్ చేస్తుందని విపక్షాలంటున్నాయి.